టెస్ట్ వన్డే T20 ఏ ఫార్మాట్ కు అదే గ్రేట్. అన్ని ఫార్మాట్లలోనూ రాణించే వాళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ కొన్ని ఫార్మాట్లలో రఫ్ ఆడించే వాళ్ళు ఉంటారు. ఎవరిని ఏ ఫార్మాట్ లో తీసుకుంటే బెస్ట్ అనేది కదా డిసైడింగ్ ఫ్యాక్టర్. వైసీపీ టీం 2024 కూర్పు అలాగే ఉందనేది ఒక టాక్. వై నాట్ 175 ఆడుదాం ఆంధ్ర అంటోంది వైసీపీ. లోక్సభ 25 సెగ్మెంట్లను కూడా క్లీన్ స్వీప్ చేస్తామంటోంది. తగ్గేదేలే మూడో జాబితాలోనూ అదే దృఢ నమ్మకం రిఫ్లెక్ట్ అయింది. పక్కా లైన్ అండ్ లెంత్ తో యాకర్ లాంటి మార్క్ ని సంధిస్తూ మూడో జాబితాను రిలీజ్ చేసింది వైసీపీ. మీ కష్టాలను నేను చూశాను, మీ బాటను నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. నాడు యాత్ర ఓ ప్రభంజనం. నేడు మరో ప్రభంజనానికి మరో మహాప్రస్థానం. టార్గెట్ 2024 వై నాట్ 175. 175కు 175 ఖచ్చితంగా కొడతామన్నది వాస్తవం. ఏపీ లోక్సభ సెగ్మెంట్లపై ఫుల్ ఫోకస్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ at the rate of 25. వై నాట్ 175 మార్క్. పక్కా వ్యూహంతో ఇన్ఛార్జీల మార్పు. 175 అసెంబ్లీ సెగ్మెంట్లు, 25 లోక్సభ స్థానాలు. క్లీన్ స్వీప్ టార్గెట్ గా వైసీపీ దూసుకెళ్తోంది. నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఎంపికలో సీఎం జగన్ మార్క్ క్లియర్ కట్ గా కనిపించింది. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాబలాలు అన్నింటికన్నా ముఖ్యంగా ఓటర్ల అభిప్రాయాలే ప్రధానమని 2 జాబితాలతో సంకేతాలందాయి. తాజాగా మూడో లిస్టులో కూడా అదే మార్క్. మౌనంగా మార్పులు జరిగిపోతున్నాయంతే. వై నాట్ 175. 2024 ఎన్నికల లక్ష్యంగా జగన్ పిలుపిది. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం, గడప గడపకు చేరిన అభివృద్ధి సంక్షేమం, జగనన్న తోడుగా వెల్లువెత్తుతోన్న ప్రజాభిమానం, జనం గుండె చప్పుడే తన బాటగా వై నాట్ 175 అంటూ దృఢ విశ్వాసంతో దూసుకెళ్తోంది వైసీపీ. గెలుపు గుర్రాలకే ఈసారి ఛాన్స్ అనే సిగ్నల్స్ తో ఎప్పటి నుంచో వైబ్రేషన్స్ మొదలయ్యాయి. సీట్ ఎవరికి, కొత్తగా చోటెవరికి అనే చర్చ జరిగింది. అభ్యర్థుల ఎంపికలో సీఎం జగనే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటున్నారు. అటా ఇటా అనే ఊగిసలాటకు తావు లేకుండా తొలి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 27 మంది, మొత్తం 38 స్థానాల్లో ఇన్ఛార్జీలని ప్రకటించారు. ఈ 2 జాబితాల్లో కూడా కొంతమంది సిట్టింగుల సీట్లు గల్లంతు కాగా మరికొందరికి స్థానచలనం కలిగింది. సుస్పష్టమైన మార్పుతో వై నాట్ 175 మార్కుతో వైసీపీ మూడో జాబితా విడుదలైంది. ఆరు ఎంపీ స్థానాలు, 15 అసెంబ్లీ సెగ్మెంట్లు, టోటల్ గా 21 స్థానాలకు ఇన్ఛార్జీల్ని ప్రకటించారు. శ్రీకాకుళం ఎంపీ పేరాడ తిలక్, విశాఖ ఎంపీ బొత్స ఝాన్సీ, ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ కుమార్, విజయవాడ ఎంపీ కేసినేని నాని, కర్నూలు ఎంపీ గుమ్మనూరి జయరాం, తిరుపతి ఎంపీ కోనేటి ఆదిమూలం. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకారము ఈ ప్రకటిస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్, ఇప్పుడు ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్నారు. వారు తిలక్ బీసీ వర్గానికి బీసీ వర్గానికి చెందిన కళింగ కార్పొరేషన్ చైర్మన్ కూడా వీరు. వారు దీనికి శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని పోటీ చేస్తున్నారు. కళింగ కార్పొరేషన్ చైర్మన్ బీసీ కేటగిరీ. విశాఖపట్నం ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి, ఇంతకుముందు 2 సార్లు ఎంపీగా చేశారు. కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, కారుమూరి సునీల్ కుమార్ వారు ఒక బీసీ వ్యక్తి, యాదవ్ కులానికి చెందిన వ్యక్తి. వారు విద్యావంతుడు, అతన్ని ఎంపిక చేయడం జరిగింది. కేసినేని నాని అందరికీ సుపరిచితే, ఎక్స్ఎంపీగా విజయవాడలో ఉన్న వ్యక్తి. వీరిని ఎంపిక చేయడం జరిగింది, అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాం, ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రిగా ఉన్న వ్యక్తి, అలాగే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. వారిని
ఎంపీ అభ్యర్థిగా కర్నూలు ఎంపీ స్థానాన్ని నిర్ణయించడం జరిగింది. కోనేటి ఆదిమూలం కోనేటి ఆదిమూలం వారు ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన సచివాలయ శాసనసభ్యుడిగా ఉన్నాడు. వారిని అక్కడ ఎంపీ స్థానానికి ఆయన అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఇచ్చాపురం విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం కంబం విజయరాజు, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ సునీల్ కుమార్, చిత్తూరు విజయానందరెడ్డి, రాజంపేట ఆగబాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు విరూపాక్షి, కోడుమూరు ఎస్సీ రిజర్వ్డ్ డాక్టర్ సతీష్, గూడూరు ఎస్సీ రిజర్వ్డ్ మేరిగం మురళి, సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ మధ్యల గురుమూర్తి, పెనమలూరు జోగి రమేష్, పెడన ఉప్పాల రాము. మొత్తంగా చూస్తే మూడో జాబితాలో బీసీలకు ప్రాధాన్యం దక్కింది. సిట్టింగ్ ఒత్తిళ్ల కన్నా విన్నింగ్ ఫ్యాక్టర్ కే ప్రయారిటీ అని స్పష్టమైంది.